మీరు కన్యా రాశిలో జన్మించారా? అయితే ఇంకా మీకు రాజయోగమే. చాలా మంది రాజయోగం అంటే ఏంటో తెలియక ప్రతి ఒక్కరూ చెప్పి రాజుగా వ్యవహరిస్తున్నారు. రాజుగా వ్యవహరించడం వేరు, రాజయోగాన్ని అనుభవించడం వేరు. సో రాజయోగం అనంటే పెన్ పవర్, సైన్ అథారిటీ, ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్, ఒక ఐఆర్ఎస్, ఒక మినిస్టర్, ఒక ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్సీ, ఒక సర్పంచ్, ఒక కార్పొరేటర్, వీళ్ళందరికీ సైనింగ్ అథారిటీ ఉంటుంది. వీళ్ళకి రాజయోగం. రాజభోగం అని అంటే ఎవరో ఒకరి తరతరాల నుండి వస్తున్నటువంటి ఆస్తి పాస్తులని అనుభవించడం, అది రాజయోగం. ఈ రాజయోగాన్ని అనుభవించే వాళ్ళు కన్యా రాశి వాళ్ళు జూన్ 2 నుండి. ఎందుకనంటే యమునా నది పుష్కరాలు మొదలవుతున్నాయి. గురుడు లాభస్థానంలోకి రాబోతున్నాడు. ఎప్పుడైతే గురుడు లాభస్థానంలోకి వస్తాడో ఇంకా కన్యా రాశి వాళ్ళ ఇంట్లో కాసుల కనక వర్షం కురవబోతుంది. మీరు కన్యా రాశిలో జన్మించారా? ఇప్పటి వరకు కన్యా రాశి వాళ్ళు కష్టాలకి కేర్ ఆఫ్ అడ్రస్. ప్రతి కష్టం వీళ్ళే. వ్యాపారంలో నష్టం, ఏదైనా ఉద్యోగంలో ఎప్పటికప్పుడు ఎన్ని ఇంటర్వ్యూలు ఫేస్ చేసినా రావు. విదేశాలకు వెళ్తారు, అనూహ్యంగా ఉద్యోగాన్ని కోల్పోతారు. నచ్చినటువంటి వైఫ్, నచ్చినటువంటి హస్బెండ్, లైఫ్ విషయంలో ఎప్పటికప్పుడు గొడవలు, సంతాన విషయంలో ఆలస్యం, వివాహ విషయంలో ఆలస్యం. ఏ పని చేసినా ఈ పని కంప్లీట్ అవుతుందా అంటే ఆ పని ఒక రోజులో కంప్లీట్ అయ్యేది 10 రోజులు పడుతుంది. అలానే ఏదైనా పెట్టుబడులు పెట్టి వ్యాపారం ప్రారంభిద్దాం, ఆ పెట్టుబడులు కాస్త మధ్యలో ఆగిపోతాయి. ఏదైనా సైట్ కొంటే ఆ సైట్ కాస్త ఏదో ఒక కోర్టు ఇష్యూలో ఉంటుంది. ఏదైనా ఫ్లాట్ సేల్కి పెడితే మంచి రేట్ వస్తుంది, కానీ వాళ్ళు రేపు అడ్వాన్స్ ఇస్తాం అనుకునే సమయానికి ఇవాళే ఏదో ఒక చిన్న లిటిగేషన్ తో అక్కడికక్కడ వీగిపోతుంది. మీరు గనక కన్యా రాశిలో జన్మిస్తే ఒక్కసారి నన్ను కలిసే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీరు ఈ రాజయోగాన్ని అనుభవిస్తారు.